అందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. రాఖీ కట్టి తీపిని తినిపించడం మన ఆనవాయితీ. ఏమీ లేకపోయినా బెల్లం పంచదారతోనైనా నోటిని తీపి చేస్తారు. ఈరోజు నేను చూపించబోయే స్వీట్ ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళైనా, వంట జోలికి వెళ్ళని వాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. మీ స్వహస్తాలతో చేసి పెట్టండి, చాలా తృప్తిగా అనిపిస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా శనగపిండిని జల్లెడ పట్టేసుకొని ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్గా తీసుకొని గిన్నెలోకి వేసేసుకోండి. నేనైతే 2 బౌల్స్లో శనగపిండిని తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. పిండి మొత్తం వాటర్లో కలిసేటట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా బీట్ చేస్తూ ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న మాదిరిగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మాత్రం తప్పకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని పిండిని పకోడీలాగా వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం టెంపరేచర్లో ఆయిల్ని హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త వేడి తగ్గే వరకు చల్లార్చుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్నిటిని జార్లోకి వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవద్దు. ఇలా పూసగా ఉన్న వాటిని మొత్తం గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 బౌల్ల శనగపిండికి 1 బౌల్ పంచదారని తీసుకుంటున్నాను. 1 బౌల్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కాస్త తీపి ఎక్కువ తినేవాళ్ళైతే మరి కాస్త పంచదారని మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని పంచదారని పూర్తిగా కరగనివ్వాలి. దీంట్లోకి కాస్తంత ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. 1/2 టీ స్పూన్ వరకు యాలుక్కాయ పొడిని కూడా వేసేసుకొని కాస్త జిగురుతనం వచ్చే వరకు మరగనివ్వాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని తయారు చేసుకున్నటువంటి పౌడర్ని ప్యాన్లోకి వేసుకోవాలి. ఈ పౌడర్ అంతా కూడా పాకాన్ని పీల్చుకునే వరకు కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. పూర్తిగా పాకము పిండి కలిసిపోయిన తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. తర్వాత మరొకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడంతా పుచ్చపప్పును కానీ దోసపప్పును కానీ తీసుకొని ప్యాన్లోకి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోండి. వీటిని కాస్త పైకి కిందికి కలుపుకొని వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి. చేయి పట్టగలిగేంత వేడి ఉన్నప్పుడు మనం వీటిని లడ్డూలాగా చుట్టేసుకుంటే స్వీట్ రెడీ అయిపోతుంది. చూశారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచికరంగా కూడా ఉంటుంది. బయట కొనేదానికంటే ఇంట్లో ఇలా తయారు చేసి పెట్టుకున్నారు అని అంటే చాలా బాగుంటుంది. హెల్తీగా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ స్వీట్ని మీరు ప్రిపేర్ చేసుకొని మీ రక్షాబంధన్ని చాలా ఆనందంగా చేసుకుంటారని భావిస్తున్నాను. Thank you for watching.